అదే నమస్కారం. తమ్నైల్ చూశారు కదా. మొన్న పెట్టినటువంటి వీడియోకి నేను మానిటైజేషన్ కూడా అప్లై చేయాలి. అది నార్మల్గా వచ్చింది, ఎందుకంటే యాడ్స్ పడకుండా అందరూ చూడాలి అని. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, అది చూసినటువంటి వాళ్ళు కింద కామెంట్స్ పెట్టారు. అయితే ఇప్పటికీ మన సమాజంలో చిన్న చిన్న విషయాలకు కూడా ప్రభుత్వాల మీద పడిపోవాలి, చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద భూతద్దంలో చూపేవాళ్ళు, జర్నలిస్టులు కావచ్చు, యూట్యూబర్లు కావచ్చు, సోకాల్డ్ ఛానల్స్ కావచ్చు. ఇప్పటివరకు ఈ విషయం గురించి హైలైట్ చేయట్లేదు. ఆ పసిబిడ్డ ఆల్మోస్ట్ కాళ్ళు చచ్చుబడ్డాయి. ఆ పసిబిడ్డ ప్రజెంట్ ఖమ్మం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ పాప లోపల ఉంది, వాళ్ళ మనుషులు బయట ఉన్నారు. డాక్టర్ పిలిస్తే డాక్టర్ పిలిస్తే ఏమని పిలుస్తున్నాడు ఏంటన్న భయం. ఫోన్ రింగ్ అయితే డాక్టర్లు ఏం చెప్తున్నారన్న భయం. చావుబోతుల మించి ఆ బిడ్డ ఉంది. కేవలం మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి ఆ యధవని, ఆ దుర్మార్గుడిని, ఆ మూర్ఖుణ్ణి, ఆ నీచుణ్ణి, ఆ రాక్షసుణ్ణి వాడిని పట్టించడం కోసమే దేవుడు ఆమెని ఇప్పుడు బ్రతికించాడు. రేవంత్ అన్న, రామన్న, దట్ మీన్స్ రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చేతెత్తి దండం పెడుతున్నా. గతంలో మన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఆయన కేటీఆర్ వచ్చేసి కోర్స్ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన ఐటీ శాఖ మంత్రి. అప్పుడు నేను ఇదే అడిగిన్నాను, మీ ఇంట్లోకి ఇలాగే జరిగితే అన్నటువంటి సాటిస్ఫాక్షన్ ఏం కాదు. కాకపోతే ఏమన్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళకి ఇలా జరిగింది అనుకుందాం, అప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం. మన అధికారంలో ఉన్నాం కదా, అలా రియాక్ట్ అవ్వని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రిక్వెస్ట్ చేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, సార్ రేవంత్ రెడ్డి గారు, మనకి ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుందాం సార్, మనకి తెలిసిన వాళ్ళకి ఇలా ప్రమాదం జరిగింది, మన చేతిలో పవర్ ఉంది, ఏం చేయొచ్చు? వాడికి కొన్ని నిమిషాలే సార్, వాడి సుఖం కొన్ని నిమిషాలు, కానీ ఆ బిడ్డ జీవితాంతా అనుభవించాలి సార్, జీవితాంతా భరించాలి సార్. వాడిని శిక్షించలేమా? మన న్యాయస్థానాలు ఎప్పుడు సార్ వాడికి శిక్ష విధించేది? ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్? అండ్ ఆ పాప బతికుంది కదా అంటారు. అండ్ ఇన్ కేస్ ఆ పాప బ్రతకాలి, గొప్పగా బతకాలని కోరుకున్నా సరే, ఆ పాప బ్రతుకు సాగు గురించి నాకొద్దు, ఇంకంతా ఈశ్వరేచ్ఛ. నేనేమంటానంటే, వీడు చేసినటువంటి ఘోరమైన తప్పిదమా ఇంకేమైనా అనాలా దాన్ని? ఘోరం. ఆ బిడ్డ ఎక్కడ నోరు తెచ్చుతుందని చెప్పేసి బలాత్కారం చేసి చాలా రోజులుగా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇక ఆ రోజు ఎవరు లేని చూశాడు, పాపను పైకి పట్టుకెళ్ళాడు, బలాత్కారం చేశాడు. ఇక ఆ తర్వాత అరుస్తూ ఉందని చెప్పేసి అక్కడి నుంచి కిందకు తోసేశాడు. కింద పడిపోతే చనిపోద్దని అనుకున్నాడు, బ్రతికిద్దని అనుకోవాలి, ప్రమాదంగా చిత్రీకరిద్దాం అనుకున్నాడు. తీరా ఆ పాప కొన ఊపిరితో ఉండేసరికి ఆసుపత్రి అడ్మిట్ చేసేసరికి ఇక వీడు సెటిల్మెంట్ కోసం వేరే వాళ్ళు పంపదని ట్రై చేశాడు. పసిబిడ్డ చావుబూతుల మధ్య ఉండటం, అది పోక్సో కేసు అవ్వటం, ఇక దాంతో అవతల ఉన్న సెటిల్మెంట్కి వచ్చారు కూడా డ్రాప్ అయ్యారు. దాంతో ఇక వీడేం చేశాడు, ఇక సైలెంట్గా ఉన్నాడు. దొరికితే చంపేస్తారు, అదే పోలీసు దొరికేశాడు. వీడు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. శాడిస్టులు, సైకోలు, రేపిస్టులు ప్రతి చోట ఉంటూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ నేనేం అనదలుచుకోవాలి. సో మన కేటీఆర్ గారు, మీరు చెప్పండి, అటువంటి వాడు బతకాల్సిన అవసరం ఉందా ఈ భూమి మీద? అండ్ ఎవరో చెప్తున్నారు, వాడు మదర్సాల పాటలు కూడా చెప్తాడట. వాళ్ళు మొన్న చేసిన ఘోరాన్ని చాలామంది హైలైట్ చేయలేదు. ఇప్పుడు ఈ పాప కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుంటే కొంతమంది వచ్చి ఆ పాప కులాన్ని చెప్తారు, ఆ పాప హిందువులంతా ఏకమవ్వాలి అంటారు. ఏం దరిద్రంరా మీకు, నాకు అర్థం కాదు. ఆడోళ్ళైనా మొగలైన సూటిగా అడుగుతూ ఉన్నా, ఎవరిని రెచ్చగొడదామని? ప్రభుత్వాలను అడుగుదాం, సొసైటీలో ప్రజలని మొత్తాన్ని కూడా దాన్ని ఏం చెప్దాం, మేలుకొలుపుదాం. ఇక్కడ కూడా ప్రాంతాలు, ఇక్కడ కూడా మతాలు, ఇక్కడ కూడా కులాలు, ఏం దరిద్రం అది? మీ బతుకులు ఇంతేనా? వీసు కోసం మీరు ఎంతే దిగజారుతూ ఉంటారా? పసి బిడ్డ అని చెప్పండి. సరే, అవతలున్నవాడు వచ్చేసి మహమ్మద్ గౌస్ పాషా, కరుడు కట్టండి ముస్లిం అనుకుందాం, వాడు హిందూ అమ్మాయిలంటే ఈ రకం చేస్తాడని అనుకుందాం. పోనీ అట్లాగైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి ముస్లింలైనా రెస్పాండ్ అవ్వాలి కదా. మా ముస్లిం అంతా అలా ఉండరు, వాడు దుర్మార్గుడు, అల్లా వాడిని శిక్షిస్తాడు, వాడిని చంపేయాల్సిందని ముస్లిం కూడా ముందుకు రావాలి కదా. అదే అడగండి. సమాజం అంతా ఏకం కండి అని అడగండి. హిందువులంతా ఏకం కావాలి, ఆ అమ్మాయి పక్షాన్ని నిలబడాలి. సిగ్గుందా మీకు? ఇతర మతాలకు తేడాలేంటి? ఆ అమ్మాయి ప్లేస్లో ఒక ముస్లిం అమ్మాయి కనుక ఉంటే ఈ పాటికి వాడిని ఖచ్చితంగా చంపేసి ఉండేవాళ్ళు. ఈ పాటికి అసలు రాష్ట్రం అంతా అల్లకొల్లం అయ్యేది. అలాని ఏ బాలెక్కి, ఏ బిడ్డకి, ఏ ఆడమ్మగా ఎవ్వరు కూడా ఇబ్బంది రావద్దు, అందరూ ప్రశాంతంగా బతకాలి. నేను కోరుకునేది అది. సో నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ సార్, అటువంటి వాడు ఎందుకు సార్ బతకాలి? ఆ పసిబిడ్డ జీవితం నాశనం చేశాడు సార్.
చావుపోతే మధ్య కొట్టుమిట్టాడుతుంది సార్, జీవోత్సవంలాగా ఉంది సార్. వీడు ఎవడు ఏంటని చెప్పడం కోసమే ఆ బిడ్డ బతికింది సార్. మహమ్మద్ గౌస్ పాషా, దయచేసి ఎన్కౌంటర్ చేయండి సార్. పెద్ద కష్టమే కాదు సార్. అందుకైతే మన హక్కుల సంఘటన మనం చెప్పుకుందాం, ప్రజలంతా మీతోనే ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మీ హయాంలో ఇప్పుడు మహమ్మద్ గౌస్ పాషాని ఎన్కౌంటర్ చేసినట్టయితే 2025 మీరే సీఎం, నో డౌట్ సార్. లేదు వాడిని అసలు ఏం పట్టించుకోవట్లేదు, మొత్తం న్యాసాలకు అప్పగించారు అంటే దయచేసి ఆలోచించుకోండి. ఇప్పటికే కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటూ ఉన్నారు, అండ్ ముస్లింలు ఏం చేసినా సరే ఈ గవర్నమెంట్ ఏం చేయదంటున్నారు, రకరకాల మాటలు అంటూ ఉన్నారు. అపవాదులు పోవాలన్నా, ఆ బిడ్డకు న్యాయం దక్కాలన్నా అటువంటి సైకోగాడు, శాడిస్ట్ గాడు, ముస్లిం మతోన్మాది లేదన్నప్పుడు కామ పిశాచి ఈ భూమి మీద ఉండకూడదన్నా మీ చేతిలో ఉంది సార్. ప్లీజ్, ఏ పార్టీ వాళ్ళు కూడా మీకు అపోజ్ చేయరు. ఇక్కడ మీరు వాడిని చంపేస్తే అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా మీకు ఏమంటారు, అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మీకు విషెస్ చెప్తారు, మంచి పని చేసామన్నా అని. ప్లీజ్ సార్.